మంగళగిరి దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ముఖ్య నేత కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్ళిపోబోతుంది అని 2,000 కోట్ల విలువైన ఈ కాలేజీని సొంతం చేసుకునేకి ప్రస్తుతం ఉన్న పాలక వర్గాన్ని తొలగించేసి పూర్తిగా తనకు అనుకూలమైన మనుషులను అందులో నియమించుకొని అండ్ ఆఫ్టర్ దట్ దాన్ని పూర్తిగా సొంతం చేసుకోబోతున్నారు అని కొన్ని రోజుల కిందట సాక్షిలో ప్రధాన కథనంగా వచ్చింది. సీన్ కట్ చేస్తే తాజాగా అందులో కీలక ప్రక్రియ ముగిసిపోయింది అట. ఆ ముఖ్య నేత పరం చేసేందుకు కాలేజ్ అనుకూలంగా ఉన్న వ్యక్తిని చైర్మన్గా మొత్తం 9 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది. దాదాపు అందరూ ముఖ్య నేతకు కాలేజీని బహుమతిగా ఇచ్చేందుకు మొగ్గు చూపే వాళ్ళతోనే ఆ కమిటీ ఏర్పడింది అని ఈ బుధవారం రోజు ఆ కమిటీని ఏర్పాటు చేశారు అని, ఈ కమిటీ కోసం ముఖ్య నేత మనుషులు 20 రోజులుగా ప్రత్యేక ఆపరేషన్ ఎన్ఆర్ఐ కాలేజీని సొంతం చేసుకోవడం ఎలా అనేది నిర్వహించారని, పాత డైరెక్టర్లలో ఒక వర్గాన్ని గతంలోనే లొంగదీసుకోగా మిగిలిన వారిపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారని, బెదిరింపులతో పాటు అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేశారు అని, రాజధాని పనులు పర్యవేక్షించే మంత్రి ఈ వ్యవహారంలో అన్ని తానే వ్యవహరించారు అని ప్రధానంగా కథనం రాసుకుంటూ వచ్చారు. ముఖ్య నేత బినామీగా పేరు పొందిన ఓ పారిశ్రామికవేత్త, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ మొదట అన్ని విషయాలు పర్యవేక్షించి పాత డైరెక్టర్లను లొంగదీసుకునే ప్రయత్నం చేశారని, ముఖ్య నేత అభీష్టాన్ని తెలుసుకున్నాక రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే మంత్రి కూడా రంగంలోకి దిగారని, ముఖ్య నేతను ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్యవహారాన్ని ఉపయోగించుకున్నారని, కొందరు డైరెక్టర్ల ఇళ్లకు వెళ్ళి నయానా భయానా దారికి తెచ్చుకున్నారని, దీంతో ముఖ్య నేతకు అనుకూలంగా వ్యవహరించే మేనేజింగ్ కమిటీ ఏర్పాటైందని, ఇక ఈ కమిటీ ద్వారా తర్వాతి స్టెప్లో కాలేజీని ముఖ్య నేత తన కుటుంబం పరం చేసుకోబోతూ ఉన్నారని, అత్యంత కారుచౌకగా కాలేజీ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని పాత డైరెక్టర్లు చర్చించుకుంటూ ఉన్నారట. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2003లో ఈ ప్రాంతానికి చెందిన 32 మంది ఎన్ఆర్ఐ వైద్యులు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ సైన్సెస్ను స్థాపించారు. మంగళగిరిలో 50 ఎకరాల స్థలం కొనుగోలు చేసి కాలేజీ దానికి అనుబంధంగా ఆసుపత్రి నిర్మించారు. అనతి కాలంలోనే అది ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందగా దాని విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కాలేజీ విలువ 2,000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. మేనేజింగ్ కమిటీలో తలెత్తిన విభేదాలతో దీనిపై ముఖ్య నేత కన్నుబడింది. వీటిని ఆసరాగా తీసుకొని ఏకంగా కాలేజీని సొంతం చేసుకుని ఎత్తుగడ వేశారు. ఇందుకోసం తన బినామీలను రంగంలోకి దించి డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా కమిటీ ఏర్పాటయ్యేలా కుట్రలు పన్నారని, కాలేజీని కారుచౌకగా ముఖ్య నేత కుటుంబం పరం చేసేలా పావులు గదిపారని, కాలేజీకి చెందిన 240 కోట్ల కార్పస్ ఫండ్తో పాటు ఇతర విలువైన ఆస్తులను దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు అని. చూడండి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా ఒక కాలేజీని మింగేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని. ఇందులో కీలక ఘట్టం పూర్తి అయింది, అధికారికంగా బదిలీ ఒకటే మిగిలింది అంటున్నారు. బట్ దానిని ఏ విధంగా పూర్తి చేసుకుంటారో చూడాలి.